సిగ్గే పుట్టిందోయ్ చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్ చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్ పూసలు పూసలే పూసలు పూసలే. ఏవండి ఏంటి? నాకు 10,000 ఇస్తారా? 10,000 ఎందుకు? జన్మ జన్మలకి మీరే నా హస్బెండ్ గా రావాలి అని చెప్పి దేవుడికి మొక్కుందా అని. డబ్బులు ఇచ్చి ఎవడన్నా ప్రాబ్లం కొని తెచ్చుకుంటాడు సార్. పెద్దదాని బిల్లు వసే ఒసే తిల్లు నమ్మారా సార్? చంపుతే ఇట్ట తయారయ్యేమే మీరంతా. కొంచెం బుద్ధి లేదు. నాకేమన్నా అయితే మీ పరిస్థితి ఏందే సార్? ఒక అయ్య చేతులు పెట్టేంత వరకు నన్ను ఇది బతికించాలి కదా. నా అయ్యవు నువ్వు ఉండంగా నాకు ఇంకో అయ్య ఎందుకు నాన్న? నేను అనేది ఒకరికి ఇచ్చి పెళ్లి చేద్దామనే. ఏం చేస్తున్నావే? తింటున్నానన్నా తింటున్నావా? పొద్దున 6 నుంచి ఏముంది ఇందులో? సైడ్ ఉంటది కదా నాకుతున్నా నా నాసంతం నాకు అర్థమైందా? తొక్కిబారు దొబ్బుతా లక్షలు పెట్టి స్కూల్ ఫీజు కట్టింది ఎందుకే? నడు స్కూల్కి వెళ్దాం. నాన్న ఆకలేస్తున్నా అన్న. నన్ను తిను. బ్రష్ చేసాక తింటానన్నా. పద స్కూల్ కి. లక్షలు ఫీజు కట్టాను సార్ కార్పొరేట్ స్కూల్లో. పద స్కూల్కి వెళ్దాం. అంగన్వాడి స్కూల్ తీసుకెళ్తావా? అంగన్వాడి స్కూల్ కి ఎందుకు? ఎందుకంటే ఇక్కడ పాలు గుడ్లు. పాపం పిల్లలే. నడు లోపలికి. సరిపోయారు ఇద్దరు. గణేష్ వచ్చాడే, ఇల్లు ఇప్పుడైనా నీ లవ్ ప్రపోజ్ చేయి. నాకు సిగ్గవుతుంది, ప్లీజ్ వద్దు. ఇప్పుడైనా ఇల్లు గని. అబ్బా ఈ మధ్య అడుకున్న వాళ్ళు కూడా పేరెట్ పిలుస్తున్నారు. అయ్యో హే గని, చూడు గని నేను. అబ్బా చిల్లర లేదమ్మా, తర్వాత రా. గని టిల్లు. టిల్లు నువ్వా? చెప్పు టిల్లు. లవ్ ప్రపోజ్ చేయాల వద్దు? గని నీకు విషయం చెప్పాలి. చెప్పు టిల్లు. మా అమ్మ నాన్న కూతురు నిన్ను లవ్ చేస్తుంది. నీకు సిస్టర్ కూడా ఉందా? గని నీ తలకొరి పెట్టే ఛాన్స్ నా కొడుకిస్తావా? చిన్న కథ కదిరిద్యా. అప్పుడు నా కొడుకు ఏమైపోలే? అది కాదురా బాబు, ఐ లవ్ యు అంటున్నాను. లవ్ నేను నీకు మొఖం చూసుకున్నావా? నన్ను లవ్ చేయాలంటే ఎలా ఉండాలి తెలుసా బేబీ? నా గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడే ఒక పెద్ద మూవీలో సినిమా హీరోయిన్ గా ఆడిషన్ ఇచ్చి వస్తుంది. తర్వాత పెద్ద స్టార్ కూడా అవుతుంది. అసలు నువ్వేంటి నేనేంటి? ఇల్లు సెట్ అవ్వదు. లైట్ తీసుకో బేబీ. అలాగే నవ్వుతున్నావు. అందరూ నేను అందంగా లేనని వెక్కిరిస్తున్నారు. ఎలాగైనా నేను అందంగా మారి మిస్ ఇండియా, అది తక్కువ నాకు, మిస్ యూనివర్స్ వేస్ట్ అది. నా అందానికి మిస్ గెలాక్సీ. రైట్ మ్యామ్, మిస్ గెలాక్సీ అయిపోతాను నేను. అమ్మా నాన్న రండి. ఏమైందమ్మా? ఏమైంది? ఇరుగు పొరుగు నన్ను పురుగులా చూస్తున్నారు నాన్న. నేను అందంగా ఉంటాను కదా. అవును బెట, అందంగానే ఉంటావు. నిజం చెప్పు నాన్న. ఇక్కడ ఉన్న అమ్మాయిలందరికంటే నువ్వు
అందంగా ఉంటాను కదా. నువ్వు మొహం మరీ అలా క్లోజ్ లో పెట్టి చెప్తే నాకు కూడా డౌట్ వస్తుంది. అయినా పంది పిల్ల పందికి ముద్దు, నువ్వు నా పంది పిల్లవు నాకు ముద్దు. అయినా ఇప్పుడు ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? హీరోయిన్ అవుతాను నాన్న. సే నువ్వు కల్లో కూడా హీరోయిన్ అవ్వలేవే, అలాంటి ఆశలు పెట్టుకోకు. పూసలమ్మే నా అమ్మ హీరోయిన్ అయినప్పుడు నేను అవ్వలేనా నాన్న? వద్దే, ఇప్పుడు మనకు ఆ హీరోయిన్ లాంటి వద్దు అన్నానా? ప్లీజ్ నాన్న హీరోయిన్ అవుతాను నాన్న. ఓకే ఓకే నిన్ను హీరోయిన్ చేస్తానులే, నేను చేస్తా, నిన్ను హీరోయిన్ చేస్తా. ఏమే వెళ్ళి రా, తీసుకోండి రా. చూడు మీ అమ్మ పూసలమ్మి హీరోయిన్ అయింది, నువ్వు మొల్లారమ్మి హీరోయిన్ కాబట్టి. వచ్చే వారం మన ఊర్లో ఏముంది? జాతర ఉంది. ఆ జాతరలో నీతో ఈ మొల్దారాలు అమ్మించి నిన్ను హీరోయిన్ చేస్తా. కానీ నాకు అమ్మడం రాదు నాన్న. నేను ఉన్నానుగా బేటా, వస్తే ట్రైనింగ్ ఇవ్వే. పూసలే మొల్లారాలే. శృతి మిస్ అవుతుంది, ఒకసారి రను. పూసలే మొల్లారాలే. సూపర్ బిడ్డ, నిజంగా అమ్ముకునేది కూడా ఇలా అమ్మదు. ఇలానే ప్రాక్టీస్ చేసి జాతరలో అమ్ముదాము, నువ్వు హీరోయిన్ అవుతావు. దా జాతరకి వెళ్ళిపోదాం దా. రావా తొందరా. అక్కడ ఫ్రేమ్ పెట్టి బాగుంది, ఫస్ట్ షాట్ ఇదే కావాలి మనకు, సరేనా? మంచిగా జుమ్ది మేడం, జుమ్ది ఇక్కడ కూడా ఫుల్ ఉంది, నిండు ఉంది. ఆయన గుర్తుపెట్టావా? డైరెక్టర్ ఇడ్లీ గారు. ఇదిగో ఆయన కంట్లో పడ్డావు అనుకో, నువ్వు పెద్ద హీరోయిన్ అవుతావు. ఓకేనా? ఆయన కంట్లో పడేలాగా యాక్టింగ్ చేయి. పూసలే మొల్దారాలే. పర్ఫెక్ట్, గో. మొల్లారాలే. ఎవరమ్మా నువ్వు కెమెరా కన్నా వచ్చిన ఉన్నాడు? నువ్వు బాధపడకు బిడ్డ, ప్రతి జాతరలో ఒకడు ఉంటాడు, చెట్టుకు చీర కట్టినా సరే సొంగ గారుస్తూ గడిసే చూసి నా కొడుకు ఒకడు ఉంటాడు. వాడొస్తే వాడు నిన్ను వైరల్ చేస్తాడు. అమ్మా నాకెందుకో నేను చెప్పిన లక్షణాలన్నీ ఈయనలో కనబడుతున్నాయి. ఒక్కసారి ఈయన దగ్గరికి వెళ్ళి మొల్దారాలు అమ్ము తల్లి. ఆల్ ది బెస్ట్. మొల్లారాలే. ఇక్కడ అందమైన అమ్మాయి ఉంది. నాకు అందం అవసరం లేదు, అమ్మాయి అయితే చాలు, అమ్మాయి అయితే చాలు. నువ్వు నన్ను చులకం చేస్తున్నావు. మా అమ్మ ఎవరో తెలుసా? ఎవరు? నేనేం చేస్తానో చెప్పలేదు కదూ. ఏం చేస్తావు? మొల్లారాల అమ్మాయి నా సినిమాకి హీరోయిన్ అయితే బా నెక్స్ట్ లెవెల్. అరే ఇట్లే సార్ హీరోయిన్ దొరికిందిరా. ఎక్కడ సార్? ఇక్కడ రా. వాళ్ళ అమ్మ ఎవరో తెలుసారా? ఎవరు సార్? పూసలమ్మి ఫేమస్ అయిన చూసావా? పూసలమ్మి ఆమె. Yes. వాళ్ళ కూతురా? మేడం మీరు మా సినిమాలో హీరోయిన్ చేయాలి మేడం. ఆలోచిస్తానమ్మా. సార్ వద్దట సార్, ఇంట్రెస్ట్ లేదట. సార్ ప్లీజ్ నేనే చేస్తా సార్. ఎవడరా మీరు? మా కూతురు ఏంటి అలా చేస్తున్నారు? ఎవడా నువ్వెవడా? Hey rascal, he's my John. Why are you behaving like that? This is not సార్ మీ కూతురా? మీ కూతుర్ని మా సినిమాలో హీరోయిన్ పెట్టుకుంటా సార్. అరే మీరేదో అబద్ధాలు ఆడుతున్నట్టున్నారా? సార్ ₹1,00,00,000 ఇస్తాం సార్. ఏంటి ఈ కోతి మొహానికి ₹1,00,00,000 ఇస్తారా? సార్ మీరు నమ్మతలేరు కదా, మీ అకౌంట్లో చూసుకొని 1,00,000 పడ్డాయి. నీ నెంబర్ ఇయ్యక ముందే ₹1,00,000 పంపించాడంటే మీరు ఖచ్చితంగా జెన్యునే. ఎప్పుడు రమ్మంటారు షూటింగ్? పొద్దున కరెక్ట్ 6కి సార్. ఓకే 6 గా పదరా, 6 o'clock వచ్చేద్దాం. ఏ బాబు కెమెరా రెడీయా? నమస్తే అమ్మా, మీరు ఒక పెద్ద ఫేమస్ హీరోయిన్ దగ్గర పని చేయబోతారు. మీరు కొంచెం ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని పని చేయాలి, సరేనా?
మేడం 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 చెప్పండి ఇప్పుడు ఫస్ట్ సీన్ లోకి వెళ్దాం. ఫస్ట్ సీన్ ఏంటంటే హీరో చచ్చిపోతాడు. అదేంటి ఇక సినిమా అయిపోలే కదా? అంటే ఇప్పుడు హీరో చచ్చిపోతాడు, సినిమా అయిపోయినాక ప్రొడ్యూసర్ చచ్చిపోతాడు. మేడం ఫస్ట్ హీరో చచ్చిపోతాడు, అతని మీద పడి మీరు వల 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 ఏడ్చి లేవాలి లేవాలి అంటే ఏడవాలి మేడం. ఓకే పడుకో మేడం ఏడవండి. యాక్షన్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏమైంది? నాకు చాలా నేచురల్ యాక్టింగ్ కదా, అతన్ని నిజంగా చనిపోమనండి. ఇట్ట తయారయ్యేమే మీరంతా. సార్ సార్ ఏంది సార్ ఏడవమని చెప్పండి సార్. అది ఏడవాలి అంతేనా? అమ్మ టిల్లు అన్నా చాక్లెట్ కావాలా బయట? ఏంది సార్ కావాలి కావాలి అంటుంది. ఒరే అది మీరు డబ్బింగ్ లో లేవాలి లేవాలి అని లేదు. సార్ సార్ ఇంకొంచెం హెవీగా ఎమోషన్ కావాలి సార్. కొంచెం ఫేస్ దగ్గరికి పోవాలి, ఫేస్ దగ్గరికి పోవాలి. సార్ కట్ అంటే ఆగదు అది. ఓకే అమ్మాయి కొంచెం అలసిపోయింది కాబట్టి ఓకే ప్యాకెట్ చెప్పండి. ప్యాకప్. నేను చిన్న ఒక బట్టలు కొట్టు పెట్టుకున్నాను సార్, మేడం నీ ఓపెనింగ్ కి రావాలని. సార్ వెళ్దాం సార్, సినిమా కూడా ప్రమోషన్ అవుతుంది. సరే వెళ్దాం రండి. ఇప్పుడు మా ఊరి ఎమ్మెల్యే గారికి మాట్లాడవలసిన కోరుతున్నాను. మహేష్ మస్తు మంచోడు, ఎందుకంటే మంచి మంచి సెలబ్రిటీలను తీసుకొచ్చి గిసోటి షాపులు ఓపెనింగ్ చేపిస్తారు. కానీ మా మహేష్ ఎసంటోడు అంటే అలా షాప్ లో పనిచేసే సేల్స్ గలతో ఓపెన్ చేపించింది. పూసలు అమ్ముకొని ఫేమస్ అయిందా, వాళ్ళ బిడ్డ ముల్లారం అమ్ముకొని ఫేమస్ అయింది. ఇది హీరోయిన్ ఏంది బా? నీ బతుకులు బతుకులు మరే మీరు రాదు. ఒసే పూసల్దానా అదేంటి ఇంకా పడుకునింది? కాలేజీకి పోరా, దాన్ని లేపు. ఏమ్మా పాప ఒసే ఏంటి నాన్న షాప్ ఓపెనింగ్ చేస్తుంటే? షాప్ ఓపెనింగ్ ఏంటే? కాలేజ్ టైం అయింది పోవా? అదేంటి నేను హీరోయిన్ అయిపోయాను, షాప్ కూడా కత్తిరించేశాను, కటింగ్ కూడా. పగటి కళ్ళలు అంటున్నావా? మీరే కదా నాన్న కల్లో కూడా హీరోయిన్ అవ్వలేదు అన్నారు, అందుకే కల్లో హీరోయిన్ అయిపోయా. ఇట్లా చల్ల పెట్టి చూచోటే లోపల కాలేజ్ పోనాడు, కాలేజ్కి తీసుకు రెడీ చేయదాన్ని. సారీ సార్ పడుకొని కలగనింది. ఓ మై గాడ్ తెలుగు అమేజింగ్ పర్ఫార్మెన్స్. జడ్జెస్ ఎలా అనిపించింది? మాస్ 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 జాతర సూపర్గా వర్కౌట్ అయిన అందరికి. అందరు చాలా బాగా చేశారు. ఆల్ ది బెస్ట్. పగటి కళలు నిజం అవుతాయి అంటారు కదా తిల్లు, నీ కళ నిజమైపోతుంది. అమేజింగ్ రైజింగ్ స్టార్ తిల్లుకే. ఆ పూసలు అమ్ముకునే అమ్మాయిని హిందీలో ఎక్కడో ఎవరో సినిమా తీస్తారని విన్నా కానీ ఆ అమ్మాయిని మీ స్కిట్లో వాడినంత ఆ అమ్మాయి కూడా వాడుకోలేదు. కాదు నేను ఫస్ట్ ఎపిసోడ్లో కన్ఫ్యూజ్ అయ్యా తెలుసా. నేను తర్వాత అడిగా తను చేస్తుంటే నేను దూరం నుంచి నిజంగానే అమ్మాయా ఏం తెలుగు నేర్చుకుందా నాకు అర్థంగా నిజంగా కన్ఫ్యూజ్ అయ్యా నేను ఫస్ట్లో. అంటే బిఫోర్ అసలు ఏమి చూడకముందు చూసి నిజంగా అమ్మాయి అందుకే నేను అడిగా గుర్తుందా తెలుగు ఏంటి అలా అంటే డైరెక్ట్గా నువ్వేనా అని అడిగితే బాగోదు కదా అని నేను తర్వాత పక్కెళ్ళి అడిగితే కాదు దేట్స్ మూవింగ్ అన్నారు. బాగుంది, బాగా పట్టుకున్నారు ఆ క్యారెక్టర్. Tillu is ఎనర్జీ amazing. అసలు. థ్యాంక్ యూ సార్.